వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ చాందిని. బ్యాంకు, చిట్ ఫండ్ మరియు బిఎస్ఎన్ఎల్ కేసులు ఎక్కువ సంఖ్యలో జాతీయ లోక్ అదాలత్లో రాజీ చేసుకోవాలని సీనియర్ సన్యాసి నాయుడు తెలిపారు. బ్యాంకు, చిట్ ఫండ్ మరియు బిఎస్ఎన్ఎల్ కేసులు ఎక్కువ సంఖ్యలో జాతీయ లోక్ అదాలత్లో రాజీ చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా వారి ఆదేశాల మేరకు కార్యదర్శి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ సన్యాసి నాయుడు ఈ రోజు లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యాలయంలో బ్యాంకు వారితోనూ బిఎస్ఎన్ఎల్ అధికారులు మరియు చిట్ ఫండ్ కంపెనీల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ చిట్ ఫండ్ కంపెనీలకు సంబంధించిన కేసులు, బ్యాంకు, బిఎస్ఎన్ఎల్ కు సంబంధించిన కేసులు లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడానికి అవకాశాలు మెండుగా ఉంటాయని, కక్షిదారులు ఈ జాతీయ లోక్ అదాలత్ను వేదికగా ఉపయోగించుకొని తమ యొక్క కేసులను రాజీ చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులకు, చిట్ ఫండ్ అధికారులకు జడ్జి వారి కేసులను రాజీ చేసే విషయంలో పలు సూచనలు చేశారు. బ్యాంకు వారు, బిఎస్ఎన్ఎల్ వారు మరియు చిట్ ఫండ్ కంపెనీ అధికారులు కూడా జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ చేసుకోవడానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకు, యూకో బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంక్ మరియు బిఎస్ఎన్ఎల్ అధికారులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేయాలని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన ద్వారా అభివృద్ధికి నిజమైన సారథిగా నిలుస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. మంగళవారం కనిమెట్ట గ్రామ పంచాయతీ పరిధిలో రామదాసుపురం గ్రామంలో సుమారు 70 లక్షల నిధులతో మరియు రాపాక పంచాయతీ పరిధిలోని ఎళ్లయ్యగిరిపేట గ్రామంలో సుమారు 55 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ రహదారుల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్టు వివరించారు. ఎన్నికల మేనిఫెస్టోను సర్వమత గ్రంథంగా భావించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజల్లో విశ్వసనీయత చెక్కు చెదరలేదని పేర్కొన్నారు. గత 3.5 ఏళ్లలో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్ అత్యుత్తమ నాయకుడిగా ప్రజల మన్ననలు పొందుతున్నారని తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 98.74% అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. వృద్ధులకు పింఛన్లు, పేదలకు రేషన్ మొదలుకొని అన్ని సంక్షేమ ఫలాలను ప్రజల ముంగిటికి తీసుకొచ్చిన ఏకైక సీఎం జగన్ అని పునరుద్ఘాటించారు. కులమత ప్రాంతీయ విభేదాలకు తావు లేకుండా అవినీతి రహిత పారదర్శక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కిల్లి నాగేశ్వరరావు, జడ్పీటీసీ లోలు కాంతారావు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు బాడాన సునీల్, వైస్ ఎంపీ వండాన వెంకట్రావు, కాకర్ల రాజారావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాలికలు దేశానికి దిశానిర్దేశకులని రవీంద్ర భారతి ప్రిన్సిపల్ ఎన్ గంగారావు పేర్కొన్నారు. బాలికలు దేశానికి దిశానిర్దేశకులని రవీంద్ర భారతి ప్రిన్సిపల్ ఎన్ గంగారాం పేర్కొన్నారు. పాఠశాలలో జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ గంగారాం, డీన్ నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గంగారాం మాట్లాడుతూ బాలికల ప్రాముఖ్యతను, విద్య, ఎదుగుదల తదితర విషయాలపై వివరించారు. ప్రస్తుతం క్రీడా, విద్య, వైద్య, కళారంగాలన్నింటా మహిళలు ముందంజలో ఉండడం గర్వకారణమన్నారు. ఒలింపిక్స్ లో పతకం సాధించిన కరణం మల్లేశ్వరి, మేరీ కోమ్, సింధు, ఎస్పీ రాధిక, ఆర్డీఓ బి శాంతిలు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారని ఉదాహరించారు. ఆ నలుగురు సేవా సంఘం అధ్యక్షురాలు సుప్రజ పాఠశాల ఉపాధ్యాయురాలను చిన్నతనంలోనే సామాజిక రంగాల్లో తనదైన ముద్ర వేశారని అన్నారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టి అందరికీ జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మేనేజర్, ఉపాధ్యాయురాలు వంగమూడి లక్ష్మి, జె స్వాతి, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. పారదర్శకమైన పాలన వైసీపీతోనే సాధ్యమని యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పేర్కొన్నారు. పారదర్శకమైన పాలన వైకాపాతోనే సాధ్యమని యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పేర్కొన్నారు.
నగరంలోని 20వ డివిజన్ లో ఇలిపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ ప్రజారంజక అవినీతి రహిత పాలన సీఎం జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారన్నారు. ప్రజా సమస్యలను ఇంటి ముందుకు వచ్చి తెలుసుకోవడానికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపడుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో సీఎంగా జగనన్నను మరోమారు ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల బుక్లెట్లను గడప గడపకు వెళ్లి పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఘనంగా స్వాగతించిన పలాస మున్సిపాలిటీ 21వ వార్డు ప్రజలు. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న మంత్రి సీదిరి అప్పలరాజుకి పలాస మున్సిపాలిటీలోని 21వ వార్డు ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. అడుగడుగునా మంత్రి సీదిరికి హారతి తిలకాలతో ఘనంగా సన్మానించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పలాస మున్సిపాలిటీ 21వ వార్డులో ఆయన పాల్గొన్నారు. నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి సీదిరి అప్పలరాజు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టనున్న పాదయాత్రకు పర్మిషన్ అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సెటైర్లు వేశారు. పలాసలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, టీడీపీ జాతీయ నాయకులు చంద్రబాబుపై మంత్రి సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ లాంటి వ్యక్తులకు నడక మరింత మంచిదని మంత్రి అప్పలరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నీ ఆరోగ్యం మెరుగుపరుచుకునే యాత్రకు యువగళం అనే పేరు పెట్టడంపై మంత్రి సీదిరి మండిపడ్డారు. లోకేష్ మీ నాన్నగారు యువకులకు చేసిన మోసం ఈ రాష్ట్రంలో ఏ యువకుడు మర్చిపోలేదని గుర్తు చేశారు. బాబు వస్తే జాబు వస్తుందని, ఇంటికో ఉద్యోగమని ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు అంటూ ప్రశ్నించారు. ఎన్ని కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయగలిగావని చంద్రబాబును మంత్రి సీదిరి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి యువనేస్తామని నిరుద్యోగులకు 1000 రూపాయలు చొప్పున ఇస్తానని అన్నావు, ఎంతమందికి ఇచ్చావు? మా నియోజకవర్గంలో 50 మందిని చూపించు అని మంత్రి అప్పలరాజు ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి యువనేస్తం కాదిది, యువ మోసం అని మంత్రి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసాల మీద, వెన్నుపోట్ల మీద అధికారంలోకి వచ్చినటువంటి దౌర్భాగ్య చరిత్ర మీది, మీ నాన్నగారిది అని మంత్రి అప్పలరాజు మండిపడ్డారు. అసెంబ్లీలో మాట్లాడడానికి జగన్ గొంతు నొక్కేశారని, రోజాను సైతం విమర్శించారని, ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి జగన్ బయటకు రావడం జరిగిందని మంత్రి అప్పలరాజు వివరించారు. నువ్వు నీ కొడుకు తలకిందులుగా తపస్సు చేసిన అధికారంలోకి రాలేరని బలంగా చెప్తున్నానని మంత్రి సీదిరి పునరుద్ఘాటించారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టను తగ్గించడానికి ప్రతిపక్షాలు రకరకాల జిమ్మిక్కులు, పగటి వేషాలు వేస్తున్నారని మంత్రి అప్పలరాజు విమర్శించారు. మొన్నటి వరకు బాదుడని మళ్లీ దాని పేరు మార్చి ఇదేం కర్మరా అని వస్తే ప్రజలు తోసిపుచ్చారని మంత్రి సీదిరి ఆరోపించారు. పాదయాత్ర చేయడానికి రీజన్ ఏంటని, సమయం, సందర్భం, బలమైన కారణం ఉందా అని మంత్రి అప్పలరాజు లోకేష్ పై మండిపడ్డారు. కేవలం అధికార కాంక్ష, నీ కోటరీలో నీకంటూ కోటరీ నిర్మించుకోవడం కోసం నీవు చేసిన యాత్ర వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని మంత్రి అప్పలరాజు అభిప్రాయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి పాలన పారదర్శక పాలన ముందు ఎవరెన్ని వేషాలు, కుయుక్తులు పనినా పనికిరావని మంత్రి సీదిరి వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికీ 100% న్యాయం చేయడానికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. మరి పోతే ఈ గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమానికి పోటీగాను, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టను తగ్గించాలను ప్రతిపక్షం వాళ్ళు రకరకాల జిమ్మిక్లు, రకరకాల పగటి వేషాలు వేయటం కూడా మన అందరం చూస్తా ఉన్నాం. మొన్నటి వరకు ఏమో బాధుడు అన్నారు. ప్రజలు బాధుడికి తట్టుకోలేక దాని పేరు మార్చి మళ్ళీ ఇదేం కర్మరా అనుకొని చెప్పి రావడం జరిగింది. దానిని సైతం ప్రజలు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చినారు ప్రతిపక్షాలు. ఇదేం కర్మరా బాబు అని తిరిగి వాళ్ళనే అనేటటువంటి పరిస్థితి. ఎంచేతంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ 100% న్యాయం చేయాలని చక్కనైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఒక అమ్మఒడి, ఆసరా, చేయూత, పెంచిన పెన్షన్ కానుక, అందరికీ ఇల్లు, వృత్తుల వాళ్ళకి తోడు చేదోడు, మత్స్యకార భరోసా, రైతు భరోసా, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పేదవాడికి లక్షల రూపాయలు ఆర్థిక భరోసా లభిస్తాం. రాజరాజేశ్వరి దేవి ఆలయం ప్రారంభించిన ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు. గార మండలంలోని చిన్నోత్సవలస గ్రామంలో రాజరాజేశ్వరి అమ్మవారి గుడి ప్రారంభమైంది.
ఆలయాన్ని ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి చేతుల మీదుగా మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. న్యాయవాదులపై దాడులు తగవని నర్సనపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు పేర్కొన్నారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు నర్సనపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె జగన్మోహన్ రావు పేర్కొన్నారు. మంగళవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక న్యాయస్థానం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల కాకినాడలో ప్రాక్టీస్ చేస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళా న్యాయవాది పి లక్ష్మిపై జరిగిన దాడిని ఖండించారు. ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించారు. అనంతరం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు రోణంకి కృష్ణంనాయుడు, ప్రగడ ఆనందరావు, జామి కామేశ్వరరావు, ఇప్పిలి తాతబాబు తదితరులు పాల్గొన్నారు. మహిళా న్యాయవాదిపై జరిగినటువంటి అసాంఘిక ఘటనల్ని ఖండిస్తూ కోర్టు విధులను బహిష్కరిస్తున్నాం. మరి తక్షణమే మా మహిళా న్యాయవాదికి రక్షణ కల్పించి అలాగే నిందితులపైన కఠిన చర్యలు తీసుకుని ఆమెకు న్యాయం జరిగేలా చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఇవన్నీ ఈనాటి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.